సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. జనసేన సీట్లు చెప్పండి వరుసగా ఒక్కొక్కటి అసలు ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఉత్తరాంధ్రలో పాలకొండ నుంచి స్టార్ట్ చేద్దాము. అంటే మీకు ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తాయి అనుకునేవి మనకు పెందుర్తి నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే, పెందుర్తి, అనకాపల్లి, యలమంచిలి, నెక్స్ట్ విశాఖ పరిధిలో ఉన్న ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో ఉన్న సీట్లన్నీ గెలిచేజా. విశాఖ సౌత్ పరిస్థితి ఏంటి? అక్కడ ఓటింగ్ పర్సంటేజ్ లీస్ట్ కాబట్టి అది విశాఖ సౌత్ లాస్ట్లో టర్న్ అవుట్ అయింది టువర్డ్స్ జనసేన. మనకి పాలకొండ తర్వాత విశాఖ సౌత్ ఇవన్నీ కొన్ని టైట్ ఫైట్లో వేయచ్చు. ఓకే ఓకే, దెర్ ఈజ్ ఎ ఛాన్స్ టైట్ ఫైట్లో వేయచ్చు మీకు. తర్వాత ఇక పిఠాపురం, రాజానగరం, పిఠాపురం లిస్ట్ కన్ఫర్మ్ లిస్ట్ ఉందా? 100% గెలుస్తారు. తర్వాత మంచి మెజారిటీతో గెలుస్తారు. మనకి ప్రీ పోల్ సర్వేలోనూ 40,000+ మెజారిటీ. అది డెఫినెట్గా పెరుగుతుంది. ఒక 60-70 వేస్తారా? అంత స్థాయిలో ఉండకపోవచ్చు. 50 టచ్ చేస్తారా? 1 lakh అనేది ఇంపాసిబుల్, హైలీ ఇంపాసిబుల్. అంటే వైసీపీ నాయకులు ఒక లెక్క చెప్పారు. వంగా గీత గారికి కూడా ఉన్న సపోర్ట్ రీత్యా 1,00,000 ఓట్లు ఆంకే పడే అవకాశం ఉంది అంటున్నారు. ఆ పాజిబుల్, ఎందుకంటే 90,000 ఓట్లే కదా కాపులకు ఉంది, మిగతా కొన్ని ఓట్లు మినహాయించినా కానీ 2,04,000 ఓట్లు ఓటింగ్ జరిగింది. 1,00,000 ఓట్లు ఈమెకి వచ్చే అవకాశం ఉందని వైసీపీ అంటుంది. నిజమేనా? అట్లాంటి వాతావరణం వాళ్ళు గెలుస్తారని కూడా అంటారు. వాళ్ళు గెలుస్తారంటారు. తర్వాత 13,000 చిల్లర ఏదో ఒక ఫిగర్ చెప్తున్నారు. దాంతో పవన్ కళ్యాణ్ ఓడిపోతారని కూడా వాళ్ళు చెప్తారు. వాళ్ళకి అడ్డు అదుపు ఏముంటుంది? రాజకీయ నాయకులకి ఏ పార్టీ అయినా ఏదైనా వాళ్ళు చెప్పుకోవచ్చు. అది జరిగే పని కాదు. బట్ యాజ్ పర్ అవర్ డేటా, మన సైంటిఫిక్ రీసెర్చ్ కదా, యాజ్ పర్ అవర్ డేటా 40,000+ పవన్ కళ్యాణ్. ఓకే, షూర్. ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ నిడదవోలు, నిడదవోలు, రాజానగరం ఉందా? అంటే కన్ఫర్మ్గా గెలిచే లిస్ట్లో నిడదవోలు ఉందా? నిడదవోలు ఉంది. ఇంకోటి నర్సాపురం, తర్వాత తాడేపల్లిగూడెం. ఇది పోతుంది, అవనిగడ్డ ఎస్టీ పోతుంది. అది అక్కడ పి గన్నవరం ఉంది. రాజు రెండిట్లో గెలుస్తున్నారు. 2 చోట్ల గెలుస్తారు. ఎస్సీ కాన్స్టిట్యున్సీ. పి గన్నవరం కాకపోతే మీకు పోలవరం ఎస్టీ కాన్స్టిట్యున్సీ. అవును, అక్కడ పోలవరమే డౌట్. పోలవరం డౌట్. తర్వాత ఇక్కడ మండలి అవనిగడ్డ గెలుస్తున్నారు, తెనాలి గెలుస్తున్నారు. అగైన్ తిరుపతి టైట్ ఫైట్. రైల్వే కోడూరు గెలవట్లేదు, కష్టం. రాజానగరం ఇందాక అది మిస్ప్లేస్ అయినట్టు. రాజానగరం అయితే టైట్ ఎడ్జ్లో కూడా గెలిచే అవకాశం ఉంది. ఓకే, సో ఓవరాల్గా జనసేనకి మీరు ఇచ్చేటువంటి లెక్క ఒక 16 సీట్ల వరకు. ఏవైనా టైట్ ఫైట్లో ఎడ్జ్లో ఉన్నవి నేను చెప్పలేకపోయినవి అయితే మాత్రం ఫస్ట్ ఈవినింగ్ నేను ఓపెన్గా డేటా వస్తుంది, మొత్తం చెప్పేస్తాను. అంటే మీకు ఇప్పుడు ఓవరాల్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ పైన ఒక క్లారిటీ వచ్చింది. కౌంటింగ్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కౌంటింగ్ డే రోజు కూడా ఏవో జరుగుతాయి అనే భయాలు, ఆందోళనలు ఇవన్నీ ఉన్నాయి. అందుకనే మీరు ఈరోజు చెప్పి వెళ్ళిన తర్వాత రేపు మళ్ళీ ఎవరో ఒకరు డౌట్ అడిగే అవకాశం ఉంటుంది. ఏంటి కౌంటింగ్ డే టైంలో కానీ ఈవీఎం మిషన్లు అయితే ప్రశాంతంగా అక్కడ స్లీపింగ్ మోడ్లో ఉన్నాయని అనుకుంటున్నారు అందరూ. వాటిని ఏమైనా డిస్టర్బ్ చేసేటువంటి పరిస్థితి కానీ నిజంగా అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? అలాంటి టెక్నాలజీ ఏమైనా ఉందా? అంటే కౌంటింగ్ మీద డౌట్ అంటే టెన్షన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మానవ తప్పిదం ఏముంటుందంటే ఈ కౌంటింగ్ ఏజెంట్ని కొనటం వరకు ఉంటుంది. ఓకే, సో వీళ్ళు వీళ్ళకి ఫేవర్గా వాళ్ళు అదేంటంటే చివర ఈ 25 ఓట్లతోని 100 ఓట్లు 1000 ఓట్ల లోపు ఈ తేడాతో ఓడిపోయినవి ఏమైనా ఉంటే వీళ్ళని వాళ్ళు కొన్నప్పుడు కొంత కాంప్రమైజ్ అవుతారు అనమాట. దాంట్లో భారీగా లావాదేవీలు జరిగే అవకాశం అయితే ఉంటుంది. అది ఒక భయం. అందుకనే అలర్ట్ చేస్తున్నారు. ఆ మార్జిన్ ఉంటే అది అలర్ట్ చేస్తున్నారు. అది హైపోథెటికల్. ఎవడు కొంటున్నాడు, ఎవడు అమ్ముడుపోతున్నాడు, అవన్నీ మనకు అనవసరం. నెక్స్ట్ అసలు విషయం ఏంటంటే ఈవీఎంని మనం హ్యాక్ చేయొచ్చా? దాని మీద పెద్ద చర్చ అయితే జరుగుతుంది. వాస్తవానికి చెయ్యొచ్చు అనేదానికి ఒక చర్చ ఉంది, చెయ్యలేము అనేదానికి ఇంకో చర్చ ఉంది. చెయ్యొచ్చు అనేదానికి ఏంటంటే ఈవీఎం తయారు చేసేది ఒక కంపెనీ, ఆ చిప్పు ఇదంతా చేసేది ఇంకో కంపెనీ. ఆ చిప్ని తయారు చేసిన కంపెనీ మనం బేస్ చేసుకుని ఎస్పెషల్ ఆ చిప్ని మనం ట్రాక్ చేసి హ్యాక్ చేయొచ్చు అనేది ఒక చర్చ నడుస్తుంది. ఎక్కడ జరిగింది, ఎక్కడ జరగలేదు ఎవ్వడికి తెలియదు. నిజానికి అందరూ కూడా హైపోథెటికల్, ఇదంతా ఊహల్లోనూ భ్రమలు తప్పితే ఎక్కడ కూడా నిరూపితం కూడా కాదా.
అంటే అది ఓన్లీ ఇండియాలోనే ఆ డిస్కషన్ ఎక్కువ ఉందా, లేదా ఇప్పుడు ఈవీఎంలు చాలా చోట్ల వాడుతున్నారు కదా వేరే దేశాల్లో కూడా, సో అక్కడ కూడా ఇటువంటి చర్చ ఉంది? అంటే ఇప్పుడు చర్చలు జరుగుతుంటాయి. ఎందుకంటే అది ఈవీఎం నిజంగా జరిగితే ఢిల్లీలో ఆయన ఎందుకు గెలుస్తాడు అంటారు వీళ్ళు. అదే అవును. ఆయన ఎందుకు గెలుస్తాడు, ఎందుకు గెలవాలి? ఇన్ని ఈడీ కేసులు, ఆ కేసులు, ఈ కేసులు ఇన్ని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేరుగా అదే పని చేస్తే అయిపోద్ది కదా. అవునవును. ఆ చర్చ కూడా జరుగుతుంటుంది. తర్వాత ఇంకో చర్చ ఏంటి, ఇవన్నీ కూడా హైపోథెటికల్ అండి. ఈ అసలు శాస్త్రీయబద్ధం ఈ ఒక ఇది కూడా సైంటిఫిక్ ఏమీ ఎవిడెన్స్ లేదు. 100 మీటర్ల లోపు వరకు వెళ్ళి అక్కడ వరకు మనం హ్యాక్ చేయొచ్చు అనేది ఒక చర్చ. ఓకే, అందుకనే స్ట్రాంగ్ రూముల దగ్గర ఇప్పుడు గొడవలు, పులివర్తి నాని గొడవ, ఇవన్నీ కూడా స్ట్రాంగ్ రూముల దగ్గర ఆ చుట్టూ తిరుగుతున్నారు జనాలు. అదే అంటే ఇవన్నీ ఎక్కువ గ్యాప్ ఉండటంతో ఈ సమస్యలు. అంటే ఒక డౌట్ కూడా ఉంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఇంటికి 100 మీటర్ల దూరంలో ఏదో మిషనరీ పెట్టుకుని ఆయనకు వచ్చిన కాల్స్ అన్ని ట్యాప్ చేశారని విన్నారు. సో ఈవీఎంల మీద కూడా మీరు చెప్పిన 100 మీటర్ల పాలసీ అయితే కూడా మీకు ఏమవుతుందంటే వీవీప్యాట్ స్లిప్స్ ఇవి కూడా ఉంటాయి, స్లిప్స్ వస్తాయి. వాళ్ళు అది చూపిస్తారు, ఇవే కౌంట్ చేద్దాం అంటారు. సో ప్రస్తుతానికి ఓన్లీ ఒక 1% సంఖ్యలు తప్పితే 99% అయితే బిలీవబిలిటీ ఉంది, నమ్మకం విశ్వాసం చూపించవచ్చు ఈవీఎం మీద. అవును. సో కౌంటింగ్ రోజు అందరూ కూడా ప్రశాంతంగా ఉండి రిజల్ట్ ఎలా వస్తుందో ఆ టీవీల్లో పరిమితమై టెన్షన్ పడొద్దు. అసలు మీరు మీ చేతుల్లో ఏమీ లేదు, అది తెలిసినంత వరకు సమస్య లేదు. నా చేతులు ఏముంది అనేది మొత్తం జీవితమే తెలిసిపోతే ఇంకేముండదు. ఒక ఆధ్యాత్మిక చింతన. ఆ రోజు ఎవడొచ్చినా మీకు ఒరిగేదేం లేదు, మీరు వేసేశారు, టెన్షన్ పడకూడదు. అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ లో భాగంగా ఒక అధికారి వెళ్ళి మరొక అధికారి వచ్చినట్టుగా ఒక ప్రభుత్వం మారితే ఒకవేళ అది జరుగుతుంది, అంతే. ఇదే ప్రభుత్వం కొనసాగితే మళ్ళీ వేరే అదే. అంటే ప్రభుత్వం మారుతుంది, మీకు సంక్షేమ పథకాలు కూడా వస్తాయి, పేర్లు మారుస్తారు. తర్వాత కొత్త ఈ రాకెట్ సైన్స్ ఏముండదండి. ప్రభుత్వం మారుతుంది, సంక్షేమ పథకాలు మారుతాయి. వ్యక్తిగతంగా వీళ్ళు 4,000 ఇచ్చినోడు 5,000 ఇస్తాడు, అంతే, అంతకు మించి ఏం లేదు. మళ్ళీ అగైన్ నువ్వు కష్టపడితే తప్ప నీకు వేరే నడవదు. ఒక ఉద్యోగి అయినా, కార్మికుడైనా, కర్షకుడైనా వాళ్ళ కష్టపడితే తప్ప, పొద్దున వెళ్ళి సాయంత్రం వస్తే తప్ప అవదు. కాకపోతే మధ్యలో ఇవి ఏంటంటే అవి పెరిగిపోతున్నాయి, ఇవి పెరిగిపోతున్నాయి అనేది ఒక చర్చ, ఆందోళన, అంతే. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్ గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇది రైస్ సర్వే అంచనాలు, ప్రీపోల్ లెక్కల ప్రకారం చూస్తే ఖచ్చితంగా కూటమికి అధికారం దక్కుతుందని చెప్తున్నారు. అలానే పోలింగ్ డే రోజు జరిగినటువంటి కొన్ని పరిణామాల తర్వాత కూటమికి కొంతవరకు మెజారిటీలు అంటే నంబర్ పెరిగేటువంటి అవకాశం ఉంది అంటున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎగ్జిట్ పోల్ అంచనాలు లేదా ఆఫ్టర్ పోల్ అంచనాలపైన నిషేధం ఉన్న నేపథ్యంలో 1వ తారీఖున క్లియర్ డేటా రిలీజ్ చేస్తారని రైస్ ప్రవీణ్ గారు చెప్తున్నారు. ఎవరు గెలిచినా కష్టపడాల్సింది ప్రజలే, పాలకులు మనకి ఇచ్చేది మనం ఇచ్చినటువంటి డబ్బు నుంచి ఇచ్చే వాటా తప్పితే వాళ్ళ సొంత డబ్బులు ఎవరు. రాజకీయంగా ఆవేశాలకు వెళ్తే ప్రజలకి నష్టం, రాష్ట్రానికి నష్టం. కాబట్టి ప్రశాంతంగా ఫలితాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. జూన్ 4వ తారీఖు వరకు వెయిట్ చేద్దాం. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.